అదృష్టం ఏంటంటే అమృతం తాగిన నోటితో మాటలు చెప్పిన గురువుల మాటలు విన్నదాన్ని నేను. ఒక మంచి వ్యక్తి యొక్క సత్సంగం ఏం చేసిద్దో తెలుసా? అసలు ఎంత మంచి ఇచ్చిద్దో తెలుసా? రామాయణం నువ్వు విన్నావంటే రాముడు మాటలు నువ్వు విన్నావని అర్థం. పెరియవా గురించి నువ్వు విన్నావంటే పెరియవా మాటలు నువ్వు విన్నావని అర్థం. వాళ్ళతో అంతసేపు నువ్వు ఎంతసేపు అయితే విన్నావో అంతసేపు వాళ్ళ పక్కన నువ్వు ఉన్నావని అర్థం. పెద్దల దగ్గర మాటలు విన్నావంటే, ఇప్పుడు గురువుగారు కందాడై రామానుజాచార్యులు వారు ఎంత పెద్దవారు. ఆయన జీవితంలో ఎంతమంది మహాత్ములను చూసుంటారు. నోట్లో వెన్నపూస పెట్టుకొని మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉండిద్ది. ఆయన భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా, ధర్మ సందేహాలు చెప్పినా. అటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ దగ్గరేకే వెళ్ళి వినాల్సిన అవసరం ఏం లేదు. అది భగవంతుడిచ్చిన అదృష్టం. అవి టీవీల్లో వచ్చేస్తే పురాణాలు ఆ టయానికి 2 గంటలకి మధ్యాహ్నం ఖచ్చితంగా ఎవరైనా బయట నుంచి అని మాట్లాడితే కూడా అమ్మ నేను పురాణం వినాలి, మాఘ పురాణం అంటూ వచ్చేసేదాన్ని. అవి విన్నప్పుడు అటువంటి పెద్దలతో నా సమయం నేను గడిపానని అర్థం. అంతే కదా. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రుక్మిణీ కళ్యాణం చెప్తేనో మహాభారతం చెప్తేనో ఎట్లుంటుందంటే, వాళ్ళని చూడాలంటే, అంటే ఇప్పుడు వారు లేరు కాబట్టి నేను చూడలేకపోయాను కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా నేను ధైర్యంగా నేను అరుణాచలం వెళ్ళొచ్చిన దాన్ని ఒక ఎందుకు గురువుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని నేను అనుకుంటే భయం. వాళ్ళని కలవడం, వాళ్ళ మాటలు వినడం ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు వాళ్ళ మాటలు విన్నానో వాళ్ళతో నేను అంతసేపు ఉన్నట్టే లెక్క. అంతే కదా. దాన్ని వినడం కూడా ఎట్లా వింటానో తెలుసా? నేను ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా వింటాను. మళ్ళీ 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 రిపీట్గా వింటాను. అది ఎంత అదృష్టమో తెలుసా? అది విన్న వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఈరోజు కూడా నేను పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తాను. వారి జీవితంలో ఫేస్ చేసిన కష్ట నష్టాలు, వారి అనుభవం అంతా వాళ్ళ మాటల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళ ఇంటర్వ్యూ ఏముందిలే చూసేది అని పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో ఏదో నాకు అవసరమైన సిచ్యువేషన్లో నాకు అవసరమైంది మాత్రమే నాకు కంటపడిద్ది. ఆ సిచ్యువేషన్కి అది నేను చూడడం నాకు ఎంతో అవసరం అనిపించింది. ఇంత నా జీవితాన్ని ఇంతమంది మహాత్ముల మధ్యలో నేను గడిపితే దీనంతటికీ మూలం ఏదో తెలుసా? పసిబిడ్డగా ఉన్నప్పుడు అడుగు తీస్తే దేవాలయంలో ఆటలు, అడుగు తీస్తే దేవాలయం ముందు చదువులు, ఆ వాతావరణంలో పుట్టడం, దేవాలయంతో అనుబంధం, దేవుడితో అనుబంధం, తల్లిదండ్రి